మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గట్టి సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్ నిరూపిస్తే అంటే ఆయన చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను, అదే ఆయన చేసిన ఆరోపణలు తప్పు అయితే బహిరంగంగా రాష్ట్ర యువతందరికీ కూడా క్షమాపణలు చెప్తే సరిపోతుందని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా ఒక కీలకమైన సవాల్ విసరడం అయితే జరిగింది. అయితే ఆల్రెడీ తాజాగా కొద్ది రోజుల కింద చూసుకుంటే కడప మహానాడులో ఉర్సా క్లస్టర్స్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి విశాఖలో 99 పైసలకే భూములు కేటాయించారని చెప్పి దాదాపుగా గత నెలన్నర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి తప్పుదో పట్టించడానికి బలమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఈ మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నేను ఉర్సా క్లస్టర్స్ కి మా ప్రభుత్వం తరపు నుంచి భూములు అనేవి 99 పైసలకి లీజుకి ఇచ్చినట్లు మీరు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ఆయన మహానాడు వేదికగా బహిరంగ సభలో చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే విషయం గురించి మళ్ళీ రెండోసారి ఎక్స్ వేదికగా నారా లోకేష్ గారు చాలా గట్టిగా ఘాటుగా స్పందించడం అయితే జరిగింది. ఎందుకనంటే ఈ ఉర్సా క్లస్టర్స్ కి ఏవైతే విశాఖలోని భూములు కేటాయించారో కంపెనీ పెట్టుకోవడానికి వాటి మీద ఇంకా కూడా నిరాధారణమైన ఆరోపణలు అనేవి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. దానిని ఉద్దేశిస్తూ నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేస్తూ నేను 99 పైసలకి ఖచ్చితంగా భూములు ఇచ్చానని చెప్పి మీరు నిరూపించినట్లయితే నేను వెంటనే కూడా నా మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తానని చెప్పి చాలా ఓపెన్ గా చెప్పడం జరిగింది. దాంతో పాటు నారా లోకేష్ గారు మీరు చేసిన ఆరోపణలు ఒకవేళ తప్పు అని తేలితే ఖచ్చితంగా మీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుముఖంగా సూటిగా క్షమాపణలు చెప్పవలసిన పరిస్థితి అయితే వస్తుంది, అది ఖచ్చితంగా చెప్పి తీరాలి అని చెప్పి అన్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోపణలు చేయడమే కానీ ఆరోపణలు చేసి పక్కకు వెళ్ళిపోవడం తప్పించుకొని తిరగడం కామన్ అయినట్టు ఆ పోస్ట్లో పెట్టడం అయితే జరిగింది. అయితే ఉర్సా క్లస్టర్స్ అనే ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి విశాఖలోని 3.5 ఎకరాల భూమి ఏదైతే ఉందో దాన్ని ₹1 కోటి లీజుకి ఇవ్వడం జరిగిందని చెప్పి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఈ ఆరోపణ తప్పు అయితే ఖచ్చితంగా నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను, దమ్ముంటే ఈ సవాల్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి నారా లోకేష్ అయితే ఒక గట్టి సవాల్ విసరడం జరిగింది. మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సవాల్ని అందుకుంటారా, ఆ చేసిన ఆరోపణలన్నీ కూడా నిజాలు అని చెప్పి నిరూపించగలరా, లేదనంటే చేతకాక వదిలేసి వెళ్ళిపోతారా అనేది మనమైతే చూడాలి. ఇప్పటికే కూడా నారా లోకేష్ గారు అదే ఉర్సా క్లస్టర్స్ సంబంధించిన భూముల వ్యవహారం ఏదైతే ఉందో దాని గురించి 2 సార్లు ఆయన సవాల్ విసరడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ప్రస్తుతానికి అయితే స్పందించలేదు. ఒకవేళ ముందు స్పందిస్తారేమో అనేది చూడాలి. ఏది ఏమైనా సరే నారా లోకేష్ గారు అయితే చాలా ఓపెన్ గా సవాల్ విసరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ సవాల్ని ఎంతవరకు కూడా స్వీకరిస్తారు, ఖచ్చితంగా నిజాలు బయట పెడతారా లేదనేది మనం అయితే ఎదురు చూడాలి.